నాగపూర్ వేదికగా జరిగిన ఇండియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్లో ఇండియా అదిరిపోయే విజయం సాధించింది. ఇండియా న్యూజిలాండ్పై 48 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఒక్కడే హీరో అభిషేక్ శర్మ. 240 స్ట్రైక్లతో బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మ కేవలం 35 బంతులు 84 పరుగులు చేశాడు. అందులో 8 సిక్స్లు 5 ఫోర్లు ఉన్నాయి. ఇది ఒక నిజంగా టఫ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి. ముందుగా టాస్ కలిసి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ మ్యాచ్ ఆరంభంలోనే సంజు శాంసన్, ఇషాన్ కిషన్ తక్కువ పరుగులకు అవుట్ చేసింది. వికెట్లు పడుతున్న అభిషేక్ శర్మ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పవర్ ప్లేలో ఏకంగా 4 సిక్స్లు బాల్తో ఇండియాకి పవర్ ప్లే 68 రన్స్ చేకూర్చాడు. అభిషేక్ శర్మ కేవలం 20 బంతులు హాఫ్ సెంచరీ పూర్తి చేసి న్యూజిలాండ్ బౌలర్లకి చొక్కలు చూపించాడు. అభిషేక్ శర్మతో కలిపి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా వేగంగా ఆడి 32 పరుగులు చేశారు. ఇద్దరు కలిసి మూడో వికెట్కి 99 పరుగులు భాగస్వామ్యం అందించారు. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా 25 పరుగులు, శివం దుబే 9 పరుగులు చేశారు. చివరిలో రింకు సింగ్ అజేయంగా 44 పరుగులు చేసి భారత్కు భారీ స్కోర్ అందించాడు. ఇండియా 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. 239 పరుగులు భారీ లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ ఆరంభంలోనే షాక్ తగిలింది. డేవిడ్ కాన్వే, సచిన్ రవీంద్ర త్వరగా అవుట్ అవడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. గ్రీన్ ఫిలిప్స్ 78 పరుగులు చేసి పోరాడిన భారత బౌలర్లు మ్యాచ్ను తమ వైపు తిప్పేశారు. చివరికి న్యూజిలాండ్ 20 ఓవర్లలో 190 రన్స్ చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఇదే బౌలర్లో శివం దుబే, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకోగా హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా 0 వికెట్ తీసుకున్నారు.